ఇక్కడ అక్కడ అని తేడా లేదు. దేశవ్యాప్తంగా ఇప్పుడు ఒకటే చర్చ. వారిని ప్రసన్నం చేసుకోవడానికి నేతల ప్రదక్షిణలు. మేమున్నాం, మీ పోరాటానికి మద్దతిస్తాం, లేదు లేదు వచ్చే ఎన్నికలో మా పార్టీ నుంచి మీకే సీటు, చట్టసభల్లో అధ్యక్ష అనాల్సిందే అంటూ జెన్జీ చుట్టూ తిరుగుతున్నారు రాజకీయ నేతలు. అయితే ఈ విషయంలో తెలంగాణ జెట్ స్పీడ్ తో ఉన్నట్లు కనిపిస్తుంది. సీఎం రేవంత్ వర్సెస్ కేటీఆర్ అన్నట్లుగా జెన్జీ పాలిటిక్స్ జరుగుతున్నాయా? మొన్న ఇందిరా పార్క్ దగ్గర నుంచి యూత్ లో వరుసగా జరుగుతున్న సమావేశాలు, మరోవైపు సీఎం రేవంత్ త్వరలో జరగబోయే అసెంబ్లీ సమావేశాలలో 21 ఏళ్లకే ఎమ్మెల్యేగా పోటీ చేయాల్సిన అంశంపై ప్రస్తావిస్తానంటూ ప్రకటన. తెలంగాణలో జెన్జీని ఎవరు ఆకట్టుకుంటారు, ఎవరి వైపు జెన్జీ ఉన్నారు, మరి వీళ్ళిద్దరూ జెన్జీ ఆలోచనలను చేయగలుగుతారా, జెన్జీ అడుగుల కోసం ప్రత్యేక క్లాస్ ఏమైనా తీసుకుంటారా అనేది ఇవాల్టి పాయింట్ ఆఫ్ వ్యూలో చూద్దాం. వెల్కమ్ టు క్యాల్టీ కనెక్ట్స్. నేను సిరి. జెన్జీ పొలిటికల్ ఎంట్రీ కోసం సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏకంగా ఒక అతిపెద్ద ఏజ్ కార్డ్ ను తెరపైకి తెచ్చారు. ప్రస్తుతం ఉన్న నిబంధనలను మార్చి 21 ఏళ్లకే ఎమ్మెల్యేగా, ఎంపీగా పోటీ చేసే అవకాశం కల్పించాలంటూ ఆయన చేసిన ప్రతిపాదన యువతలో హాట్ టాపిక్ గా మారింది. ఫ్యూచర్ బిలాంగ్స్ టు జెన్జీ అంటూ కొత్త తరాన్ని డైరెక్ట్ గా పాలిటిక్స్ లోకి ఆహ్వానిస్తూ సీఎం చేసిన ఈ మాస్టర్ స్ట్రోక్ రాష్ట్ర రాజకీయాలలో తీవ్ర చర్చకు దారితీస్తుంది. రేవంత్ ది ఒక లెక్క అయితే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ది మరో లెక్క అన్నట్లుగా ఉంది. కేటీఆర్ వేస్తున్న అడుగులు చూస్తుంటే ఫ్యూచర్ పాలిటిక్స్ నీడ్స్ టు జెన్జీ అన్నట్లుగా ఉంది ఆయన స్టైల్. గత 6 నెలలుగా కేటీఆర్ కదలికలు గమనిస్తే దీని వెనుక ఒక పక్కా ప్లానింగ్ కనిపిస్తుంది. విద్యార్థులతో సమావేశాలు, యువ సంగ్రామ సదస్సులు, లేటెస్ట్ గా నీట్ ప్రొటెస్ట్ కు మద్దతు, ఇలా ప్రతి వేదిక పైన ఆయన ఉద్దేశపూర్వకంగానే జెన్జీ జపం. ఇవన్నీ చూస్తుంటే కేటీఆర్ వైఖరి స్పష్టంగా కనిపిస్తుంది. కేటీఆర్ ఇప్పటికే పార్టీలో విద్యార్థి విభాగం, యువజన విభాగం ఉన్నప్పటికీ కేవలం జెన్జీల కోసమే బీఆర్ఎస్ లో ఒక కొత్త వింగ్ ను ఏర్పాటు చేయబోతున్నారట. టెక్నాలజీ, స్టార్టప్స్, ఐటీ ప్రొఫెషనల్స్ లో ఈ ఇమేజ్ తో కాలేజీ క్యాంపస్ నుంచి కార్పొరేట్ ఆఫీసుల దాకా, ఫస్ట్ టైం ఓటర్ ను కంటెంట్ క్రియేటర్ దాకా నేరుగా కనెక్ట్ అయ్యేలా ఒక పక్కా డిజిటల్ పొలిటికల్ నెట్వర్క్ ను డెవలప్ చేసే పనిలో పడ్డారు కేటీఆర్. రేవంత్, కేటీఆర్ ఎత్తుగడలు చూసి ఇప్పుడు కమలనాథుల్లో టెన్షన్ మొదలైందట. సాధారణంగా అప్కమింగ్ ఓటర్లు, యువత అంతా గతంలో బీజేపీకి ఫుల్ సపోర్ట్ గా ఉండేవారు. కానీ ఇప్పుడు జెన్జీ అంటేనే ఒక పక్క అపోజిషన్ వాయిస్ గా మారిపోతుందని తెగ టెన్షన్ పడుతున్నారట. సోషల్ మీడియాలో ప్రభుత్వాన్ని, వ్యవస్థలను సూటిగా ప్రశ్నిస్తున్న ఈ జెన్జీల ఆలోచన విధానం మారుతుందని గ్రహించిన బీజేపీ వెంటనే అలర్ట్ అయింది. తమకు దూరం అవుతున్న యూత్ ను మళ్లీ ట్రాప్ లోకి తెచ్చేందుకు వరుసగా యూత్ మీటింగ్స్ ను ప్లాన్ చేస్తుంది. అయితే సీఎం రేవంత్ రెడ్డి కూడా ఇప్పటికే జెన్జీ బ్యాచ్లతో సమయం దొరికినప్పుడల్లా వారితో మాట్లాడుతూ వారి ఆలోచన విధానాన్ని నిశితంగా గమనిస్తున్నారట. దీంట్లో భాగంగానే 21 ఏళ్ల ప్రతిపాదన తీసుకొచ్చారని తెలుస్తుంది. కాంగ్రెస్ పార్టీకి మొదటి నుంచి యూత్ ఫాలోయింగ్ బలంగానే ఉంది. అయితే వీటికి తోడు సీఎం రేవంత్ రెడ్డి తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పటి నుంచి యువత సపోర్ట్ ఉంది. మొత్తంగా సీఎం రేవంత్ తో పాటు కేటీఆర్ ఇద్దరు జెన్జీ బ్యాచ్లను నిత్యం కలుస్తూ వారిని వచ్చే ఎన్నికల్లో సీటు ఇచ్చేలా ప్లాన్ చేస్తున్నారట. చూశారుగా, పాత తరహా పార్టీ వ్యవస్థలతో ఈ కొత్త తరాన్ని కనెక్ట్ చేయడం సాధ్యం కాదన్న విషయం లీడర్లిద్దరికీ అర్థమైపోయింది. ఒకరు చట్టసభల్లోకి 21 ఏళ్లకే ఎంట్రీ ఇస్తామంటూ ఏజ్ కార్డ్ వాడితే, మరొకరు పక్కా డిజిటల్ వింగ్ తో వాళ్ళ థాట్ ప్రాసెస్ ను క్యాచ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. మరి ఈ ముక్కోణపు పోటీగా మారిన ఈ జెన్జీ రన్ లో ఎవరి అకౌంట్ లో ఎక్కువ పాయింట్స్ పడతాయి? రాబోయే రోజుల్లో ఈ యువ సైన్యం ఎవరి తలరాతను మారుస్తుందో వేచి చూడాల్సిందే.